తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఇచ్చిన పరిస్థితి. టాలీవుడ్ పెద్దలు హ్యాపీగా ఉన్నారా అంటే ఏం చెప్తారు? వాళ్ళకి గౌరవం. అల్లు అర్జున్ మీద పోలీస్ కేసు పెట్టి తర్వాత అవార్డు ఇచ్చారు. వాళ్ళకి హ్యాపీ ఏంటండి, వాళ్ళకి రోజు లోపు బయట వ్యాపారం. సినిమా రిలీజ్ అయినప్పుడు బెనిఫిషియల్ ప్రభుత్వాలు ఇచ్చేస్తే సరిపోద్ది, అంతే. ఇంకేం ఉండదు. వాళ్ళ వల్ల దమ్మిడి ఉపయోగం ఆవిడకి ఉండదు. ఉందనుకుంటే ఆడంత పిచ్చోడు ఇంకోటి లేడు, అంతే. నేను ఏ హోదాలో ఉన్నా, ముఖ్యమంత్రిలో ఉన్నా, తర్వాత ఏ హోదాలో ఉన్నా కూడా టాలీవుడ్ పెద్దలకు ఎటువంటి కష్టం రానియకుండా చూసుకుంటా అని సీఎం అన్నారు. ముందు హోదా ఉంటేనే కష్టం వచ్చిందో లేదో తెలుస్తుంది. హోదా లేకుండా ఎలా తీసుకుంటారు? ఉద్యమాలు చేస్తారు వాళ్ళ పరున. వాళ్ళే వేస్ట్ అంటే ఇంకా వాళ్ళ తరఫున ఉద్యమాలు కూడా అంటే ఇంకా వేస్ట్ అని అర్థం. చేస్తారేమో బహుశా. చేసి ఎవరికి ఉపయోగం? వాళ్ళు చేసి పని ఏంటి? టికెట్ల రేట్లు పెంచండి, ప్రజలు చచ్చిపోతారు, చస్తున్నారు. ఎవరికి ఉపయోగం? ప్రజాస్వామ్యంలో ప్రజలు మొదట రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట గినిపిచువల్ తోక తీసేస్తున్నాడు. కరెక్ట్గా అదే పని చేస్తే సంతోషం, ప్రజలందరూ హ్యాపీగా. దిక్మాల సినిమా 10 రోజులు ఆడుతుంది, 50 రోజులు ఆడుతుంది, ఆడింది చూసుకొని వస్తారు. అంతేకాని బెనిఫిట్స్ రాత్రి ఆ డబ్బులు ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు ఏమో నెత్తి మీద ఎంగేసుకుని పోతున్నారు. ఆ డబ్బులు పెట్టుకుని ఆడిపోతున్నాడు సాయంత్రంకి. దీనికి మాకెందుకు ఈ లోపు బయట వ్యాపారం? పరిశ్రమ అంటే 10 మంది కలకల్లాడుతూ 10 మంది 24 క్రాఫ్ట్స్ ఇవన్నీ అరికథలు చెప్తుంటారు కదా వాళ్ళు. కృష్ణానగర్లో రోజు బిర్యానీలు తినేసి రోజు సొంత ఇల్లు ఉన్నారంటే చెప్పమని అప్పుడు మాడదాం. కానీ వాళ్ళు గౌరవించింది కదండి గద్దర్ అవార్డ్స్ పేరుతో. ఎవరి కోసం? ఎవరు? నంది అవార్డులు ఉన్నాయి, స్టేట్ విడిపోయింది, గద్దర్ అవార్డులు ఇచ్చారు. ఆ మహానుభావుని గద్దర్ని స్మరించుకుంటూ అవార్డు ఇచ్చారు. తప్పే ఉంది దాంట్లో. కానీ గద్దర్ అవార్డ్స్ పేరు మీద గద్దర్ ఫోటో లేకపోతే తీవ్ర దుమారం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ గద్దర్ ఫోటో పెట్టారు. గద్దర్ అనే వ్యక్తి ప్రజల గుండెల్లో ఉంటాడు. గద్దర్ అనే పేరు చాలు, దానికి ఫోటో అక్కర్లే. టాలీవుడ్ పెద్దలు అంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఇరుకున పెట్టినా కూడా ఇప్పుడంతా ఓకే అంటారా? ఏముందండి, గద్దర్ అనే వ్యక్తి ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి. అతను ఆయన పేరు మీద అవార్డు అంటేనే అవార్డు, అంతే. ఆయన ఫోటో ఎందుకు మళ్ళీ? ఓవర్ యాక్షన్ అంటారు దాన్ని. ఎవరు చెప్పింది అది? ఆ సినిమా వాళ్ళు ఉంటారు, డేట్ దిమాగ్గాలు అలాంటివి చెప్తుంటారు. అంటే కొంతమంది అప్సెట్లో ఉన్నారు, గద్దర్ అవార్డ్స్ ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి. గద్దర్ బొమ్మ వేసి ఎవరు నంది అవార్డు అంటే నంది బొమ్మ కాబట్టి అది నంది అవార్డు అంటారు. అలా గద్దర్ అవార్డు కాబట్టి గద్దర్ బొమ్మ తీసుకొచ్చి ఎవరు? లాజిక్లో వాడమనండి. మంగ్లీ మొన్న దొరికినా కూడా నిన్న వచ్చి మంగ్లీ పాట పాడింది, అంతే. వాళ్ళకి ఏం అవుదని అర్థం. డ్రగ్స్ కేసుల్లో పోలీసు వాళ్ళు తీసుకెళ్తూనే ఉంటారు, వాళ్ళకి ఏం అవుదని అర్థం. ప్రజలు అది గ్రహించగలిగితే చాలు. వాళ్ళు ఏదో పనులు చేసినా, ఏ పనికి మాలిన పనులు చేసినా వాళ్ళకి బ్రహ్మాండమైన వజ్ర కవచాలు ఉంటాయి. అటు చూడండి, బొడ్డ హీరో కూడా ఉన్నాడు, రాయుడు, ఆ హీరోయిన్ రోజు పంచాయతీలే, ఎవరిని ఏమి చేయరు. మనకి దైద్యం ఇది, ప్రజలకి అది గ్రహించండి, అంతకన్నా ఇంకేం లేదు దాంట్లో. ఏంటి సార్, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నడుస్తూ ఉంటే యూకే రంగంలో దిగిన పరిస్థితి, అసలు ఏం జరుగుతుందంటారు? వాళ్ళు కొట్టుకు సావడం ఖాయం, దాన్ని ఎవరు ఆపలేరు. ఎవడు వీటో పవర్లో వాళ్ళు చూపించుకోవడానికి. ప్రజలకి మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచంలో డబ్బులు లేవు. డబ్బులు లేనప్పుడంటే మనం పాత రాతియోగం, కొత్త రాతియోగం తర్వాత రాజరిక వ్యవస్థలని మన మొహానికి ఏడిచాయి. సామ్రాజ్య స్థాపనలు జరిగేవి. అప్పుడు ఏంటంటే ఉన్నవాడు లేనివాడిని కొట్టి దోచుకోవడం, రాజ్యాన్ని ఆక్రమించుకోవడం. దానికి కొత్త పంథాలో ఈ అమెరికా వాడిని ఆ బ్రోకరేజంలో వాడికి రెవెన్యూ కరెన్సీని డబ్బులు సంపాదించుకోవడం అలవాటే. వాడు డాలర్ని ప్రతి ఒక్కరి నెత్తి మీద పెట్టే దగ్గర యాక్సెప్టెన్స్ యూరోపియన్ కంట్రీస్లో లేవు. అలాగే గల్ఫ్ దేశాల్లో కూడా లేనప్పుడు ఆ సద్దాం హుస్సేన్ లాంటి ఇరాక్ వార్లలో అందరినీ సర్వనాశనాలు చేసుకుంటూ వాళ్ళు ఈ రోజుకి సస్టైన్ అవుతున్నారు. అలాగే ఒక చైనా ఒక పవర్ సెంటర్ అయినప్పుడు వాళ్ళని ఎలా అనగదొక్కాలని, రష్యా ఒక పవర్ సెంటర్ అయినప్పుడు దాన్ని ఎలా అనగదొక్కాలని, ఈ ప్రముఖ దేశాల యొక్క ఆచ్ఛేదనలో బతుకుతున్న దేశాలకి ఎక్కడ మనశ్శాంతి లేకుండా ఈ పొలలు పెట్టి మనకి పాకిస్తాన్ అని, లేకపోతే ఇక్కడ ఇరాన్ ఇరాక్ అని, ఇవాళ ఇజ్రాయిల్ ఇదని, అలా రోజు ఇదే రావణ కాష్ట రగిలిస్తూనే ఉంటారు. అలా కొట్టుకు చేస్తూనే ఉంటారు. ఈడు ఆడిని ఆ నీడు. ఆ గజా మీద వారు ఆగదు. అలాగే ఉక్రెయిన్ వర్సెస్ రష్యా. ఉక్రెయిన్ ఎంత అండి, శ్రీలంక అంత ఉంటుంది నాకు తెలిసి. ఆడు ఈరోజు దాకా ఇంకా రష్యాకి లొంగలేదు అంటేనే మీరు ఆలోచించండి. వెనక బ్యాక్ ఎండ్లో ఎవడు పవర్ని ఎలా లాగాలి అన్న దగ్గరే ఈ తంత్రం నటిస్తుంది. ఈ తంత్రాన్ని నటిస్తున్న దగ్గర ప్రజలు, అక్కడ సామాన్యులు అందరూ బలిపశువులు, అంతకని ఇంకెళ్ళి. ఉక్రెయిన్ రష్యా మధ్య వారికి ఆగదంటారా? ఎప్పటికీ పడదంటారా? అహంకారంతోనండి, ఎవరు ఈగోలు వాళ్ళు బయటకు తీసుకుని వర్క్ చేస్తున్నారు, అంత అవదు. అంటే వాళ్ళ మధ్య కూడా కొంచెం మన పాకిస్తాన్ భారత్ మధ్య ఏ రకంగా అయితే శాంతి చర్చలు జరిగిందో. ఎవరు చేశారు శాంతి చర్చలు? ఎవడు ఆ ట్రంప్ గారు ఇచ్చిన స్టేట్మెంట్లు చెప్పుకుని శాంతి చర్చలు జరిగిపోయిన అపోహలు ఎప్పుడు ఉండకండి. శాంతి చర్చలు జరిగితే ఆ నదీ జలాలని వాళ్ళకి వదిలి ఉందరు, జరగలే. ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యాడు కదా? ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇన్వాల్వ్ అయినా బిల్డప్లు ఇచ్చుకుంటున్నారు, అంతకన్నా ఇంకేం లేదు. నేనే ఆపని చెప్పేసి ఎవ్వరూ ఆపలేదు. భారత శాంతి కామక దేశం కాబట్టి వాళ్ళ స్థావరాలని కొల్లగొట్టిన తర్వాత, తొక్క తీసిన తర్వాత వెనక్కి వచ్చి ఆగింది. మళ్ళీ ఇంకోసారి తోక జాడిస్తే పాకిస్తాన్ ఏమవుతుందో తెలుసు వాళ్ళకి. అంటే ఉగ్రవాదులను పట్టుకోలేదని చెప్తున్నారు. ఎక్కడ పట్టుకుంటారు? వాళ్ళు ఆయన కాల మధ్యలో తిరుగుతుంటారు. ఏంటి దావుద్ ఇబ్రహీం గడు ఎక్కడ ఉన్నాడు? ఇది అమెరికా ఎరగబడిపోయిన బిన్ లాడెన్ గారిని ఎక్కడ దొరికాడు?
పాకిస్తాన్ మరే ఇష్టమే కదా. వరల్డ్ మానిటరింగ్ ఫండ్ నుంచి ఫండ్ కూడా ఇప్పించావు కదా మొన్న. చేత వాళ్ళు మాడిన మాటలేని అవి వార్తలు అనుకుని ఎవరికి నచ్చిన విన్యాసాలు అది చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఉన్న దేశాలు ఆయిల్ దేశాల మీద పడి వాళ్ళని దోచుకొని వీళ్ళ సామ్రాజ్యాలు స్థాపించుకోవడానికి ఎవరినో ఒకరిని చిన్న దేశాన్ని లేదా పెద్ద దేశాన్ని పావుల కింద వాడుతున్నారు. ఈ రణతంత్రానికి వరల్డ్ వార్లు అని పేరు పెట్టి వాళ్ళు అనే దేశాన్ని కబలించడానికి చేస్తున్న వికృత క్రీడ ఇది. తెలుసో తెలియక పక్కపక్క రాష్ట్రాలు పక్కపక్క దేశాల మీద ఉన్న పొరపచ్చలు వాడిని వికృత రూపానికి దాల్చి దాన్ని యుద్ధాల కింద పరిణమిస్తుంది. అంతకని ఇంకెళ్ళలేదు. రేపు పార్లమెంట్లో చెప్తారేమో మోడీ అసలు ఎందుకు ట్రంప్ ఇన్వాల్వ్ ఏంటి అని చెప్పేసి. ఎవడు చెప్పడు. ఇన్వాల్వ్ అయితే కదా చెప్పడానికి. ట్రంప్ మన దేశ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యాడంటేనే గతంలో ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు వాజ్పేయి గారు లాంటి వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి బాగా తెలుసు. మొహమ్మద్ ప్యానెల్ జల్లినట్టు జల్లి వచ్చేసింది ఆవిడ వెనక్కి. ఈ కంపారిజన్స్ ఉన్నప్పుడు ఏ ప్రధానమంత్రి ఆ హోదాలో అందులో ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఉన్న పవర్కి వాళ్ళు వెళ్ళి ట్రంప్ రాయబారం చేశాడని ఒప్పుకున్నాడంటే ఇంకంతకన్నా మెజరబుల్ అండ్ ప్యాథటిక్ సిచ్యువేషన్ అనుకుంటూ ఉంటుంది. అందుకే కాళికాదేవి అన్నారు ఇందిరాగాంధీని. ఆవిడ ఏదైనా అంటారు. షీఈ్ అన్ ఐరన్ లేడీ ఫర్ మదర్ల్యాండ్.